హాయ్ ఫ్రెండ్స్, 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం ఐదర్ ఆర్ గురించి తెలుసుకోబోతున్నాం. ఐదర్ ఆర్ అంటే ఇది గాని అది గాని అని అర్థం. ఐదర్ ఆర్ను ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే మనకు రెండింటిలో చాయిస్ ఉన్నప్పుడు ఇది గాని అది గాని అంటే రెండింటిలో ఒకటి అనే సందర్భంలో మనం ఐదర్ ఆర్ను ఉపయోగిస్తాము. యూ కెన్ టేక్ ఐదర్ దిస్ బుక్ ఆర్ దట్ బుక్. నీవు ఈ పుస్తకం కానీ లేదా ఆ పుస్తకం కానీ తీసుకోవచ్చు. ఎయిదర్ ద డాగ్ ఆర్ ద క్యాట్ మే బి ఇన్ ద రూమ్. బహుశా గదిలో కుక్క కానీ లేదా పిల్లి కానీ ఉండొచ్చు. ఎయిదర్ హీ ఈజ్ మ్యాడ్ ఆర్ హీ విల్ డై. అతనికి పిచ్చి పట్టవచ్చు లేదా చనిపోవడం కానీ జరగవచ్చు. యూ క్యాన్ ఎయిదర్ కమ్ హియర్ ఆర్ స్టే దేర్. నీవు ఇక్కడికైనా రావచ్చు లేదా అక్కడైనా ఉండొచ్చు. హీ టీచెస్ ఎయిదర్ హిస్టరీ ఆర్ ఎకనామిక్స్. అతడు హిస్టరీ కానీ లేదా ఎకనామిక్స్ కానీ బోధిస్తాడు. యు మే గో ఎయిదర్ దిస్ వే ఆర్ దట్ వే. నీవు ఈ దారి గుండా కానీ లేదా ఆ దారి గుండా కానీ వెళ్ళవచ్చు. ఐ విల్ కమ్ దేర్ ఎయిదర్ టుమారో ఆర్ ద డే ఆఫ్టర్ టుమారో. నేను రేపు గాని లేదా ఎల్లుండి గాని అక్కడికి వస్తాను. ఐదర్ ఆర్ అంటే ఇది గాని అది గాని అని అర్థం. ఐదర్ ఆర్ను ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే మనకు రెండింటిలో చాయిస్ ఉన్నప్పుడు ఇది గాని అది గాని అంటే రెండింటిలో ఒకటి అనే సందర్భంలో మనం ఐదర్ ఆర్ను ఉపయోగిస్తాము. యూ కెన్ టేక్ ఎయిదర్ దిస్ బుక్ ఆర్ దట్ బుక్. నీవు ఈ పుస్తకం కానీ లేదా ఆ పుస్తకం కానీ తీసుకోవచ్చు. ఎయిదర్ ద డాగ్ ఆర్ ద క్యాట్ మే బి ఇన్ ద రూమ్. బహుశా గదిలో కుక్క కానీ లేదా పిల్లి కానీ ఉండొచ్చు. ఎయిదర్ హీ ఈజ్ మ్యాడ్ ఆర్ హీ విల్ డై. అతనికి పిచ్చి పట్టవచ్చు లేదా చనిపోవడం కానీ జరగవచ్చు. యూ క్యాన్ ఎయిదర్ కమ్ హియర్ ఆర్ స్టే దేర్. నీవు ఇక్కడికైనా రావచ్చు లేదా అక్కడైనా ఉండొచ్చు. హీ టీచెస్ ఎయిదర్ హిస్టరీ ఆర్ ఎకనామిక్స్. అతడు హిస్టరీ కానీ లేదా ఎకనామిక్స్ కానీ బోధిస్తాడు. యు మే గో ఎయిదర్ దిస్ వే ఆర్ దట్ వే. నీవు ఈ దారి గుండా కానీ లేదా ఆ దారి గుండా కానీ వెళ్ళవచ్చు. ఐ విల్ కమ్ దేర్ ఎయిదర్ టుమారో ఆర్ ద డే ఆఫ్టర్ టుమారో. నేను రేపు గాని లేదా ఎల్లుండి గాని అక్కడికి వస్తాను. యూ కెన్ ఎయిదర్ హ్యావ్ టీ ఆర్ కాఫీ. నీవు టీ గాని కాఫీ గాని తీసుకోవచ్చు. ఐ డోంట్ స్పీక్ ఎయిదర్ ఇంగ్లీష్ ఆర్ హిందీ. నేను హిందీ మాట్లాడను, ఇంగ్లీషు మాట్లాడను. యూ క్యాన్ టేక్ ఎయిదర్ దిస్ ఆర్ దట్. నీవు ఇది గాని అది గాని తీసుకోవచ్చు. ఐ టేక్ ఎయిదర్ టీ ఆర్ కాఫీ. నేను టీ గాని కాఫీ గాని తీసుకుంటాను. ఎయిదర్ యు ఆర్ ఐ షుడ్ గో దేర్. నీవు గాని లేదా నేను గాని అక్కడికి వెళ్ళాలి. ఎయిదర్ టేక్ ఇట్ ఆర్ లీవ్ ఇట్. ఇది లేదా అది తీసుకో లేదా విడిచిపెట్టు. యూ కెన్ ఎయిదర్ హ్యావ్ టీ ఆర్ కాఫీ. నీవు టీ గాని కాఫీ గాని తీసుకోవచ్చు. ఐ డోంట్ స్పీక్ ఎయిదర్ ఇంగ్లీష్ ఆర్ హిందీ. నేను హిందీ మాట్లాడను, ఇంగ్లీషు మాట్లాడను. యూ క్యాన్ టేక్ ఎయిదర్ దిస్ ఆర్ దట్. నీవు ఇది గాని అది గాని తీసుకోవచ్చు. ఐ టేక్ ఎయిదర్ టీ ఆర్ కాఫీ. నేను టీ గాని కాఫీ గాని తీసుకుంటాను. ఎయిదర్ యు ఆర్ ఐ షుడ్ గో దేర్. నీవు గాని లేదా నేను గాని అక్కడికి వెళ్ళాలి. ఎయిదర్ టేక్ ఇట్ ఆర్ లీవ్ ఇట్. ఇది లేదా అది తీసుకో లేదా విడిచిపెట్టు. హాయ్ ఫ్రెండ్స్, 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం నెయిదర్ నార్ గురించి తెలుసుకోబోతున్నాం. నెయిదర్ నార్ అంటే ఇది కాదు అది కాదు అని అర్థం. నెయిదర్ నార్ను ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే రెండింటి విషయంలో ఏదీ వర్తించనప్పుడు నెయిదర్ నార్ను ఉపయోగిస్తాము.
నెయిదర్ హీ నార్ హిజ్ ఫ్రెండ్స్ డిడ్ దట్ వర్క్. అతను గాని అతను స్నేహితులు గాని ఆ పని చేయలేదు. వీ హ్యావ్ టేకెన్ నైదర్ బ్రేక్ఫాస్ట్ నార్ లంచ్. మేం బ్రేక్ఫాస్ట్ చేయలేదు, లంచ్ చేయలేదు. ఐ విల్ ఓట్ నైదర్ టు వైఎస్ఆర్ పార్టీ నార్ టీడీపీ. నేను వైఎస్ఆర్ పార్టీకి ఓటు వేయను, టీడీపీకి ఓటు వేయను. నెయిదర్ రాజు నార్ మన్విక్ వాజ్ అట్ హోమ్. ఇంటి వద్ద రాజు లేడు, మన్విక్ లేడు. ద ఫిలిం వాజ్ నెయిదర్ వెల్ మేడ్ నార్ వెల్ యాక్టెడ్. ఆ సినిమా సరిగా తీయలేదు, నటన సరిగా లేదు. నెయిదర్ నార్. నెయిదర్ నార్ అంటే ఇది కాదు, అది కాదు అని అర్థం. నెయిదర్ నార్ను ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే రెండింటి విషయంలో ఏదీ వర్తించినప్పుడు నెయిదర్ నార్ను ఉపయోగిస్తాము. నెయిదర్ హీ నార్ హిజ్ ఫ్రెండ్స్ డిడ్ దట్ వర్క్. అతను గాని అతను స్నేహితులు గాని ఆ పని చేయలేదు. వీ హ్యావ్ టేకెన్ నైదర్ బ్రేక్ఫాస్ట్ నార్ లంచ్. మేం బ్రేక్ఫాస్ట్ చేయలేదు, లంచ్ చేయలేదు. ఐ విల్ ఓట్ నైదర్ టు వైఎస్ఆర్ పార్టీ నార్ టీడీపీ. నేను వైఎస్ఆర్ పార్టీకి ఓటు వేయను, టీడీపీకి ఓటు వేయను. నెయిదర్ రాజు నార్ మన్విక్ వాజ్ అట్ హోమ్. ఇంటి వద్ద రాజు లేడు, మన్విక్ లేడు. ద ఫిలిం వాజ్ నెయిదర్ వెల్ మేడ్ నార్ వెల్ యాక్టెడ్. ఆ సినిమా సరిగా తీయలేదు, నటన సరిగా లేదు. హీ కుడ్ నైదర్ రీడ్ నార్ రైటర్. అతడు అటు చదవలేడు, ఇటు రాయలేడు. షీ టేక్స్ నైదర్ కాఫీ నార్ టీ. ఆమె కాఫీ తీసుకోదు, టీ తీసుకోదు. ఐ ప్లే నైదర్ క్రికెట్ నార్ వాలీబాల్. నేను క్రికెట్ ఆడను, వాలీబాల్ ఆడను. రాహుల్ స్పీక్స్ నైదర్ తెలుగు నార్ తమిళ్. రాహుల్ తెలుగు మాట్లాడాడు, తమిళం మాట్లాడాడు. నైదర్ ఏ బారోవర్ నార్ ఏ లెండర్ బీ. అతడు అప్పు తీసుకునేవాడు కాదు, ఇచ్చేవాడు కాదు. ఐ కెన్ నైదర్ రీడ్ నార్ స్పీక్ ఉర్దూ. నేను ఉర్దూ చదవలేను, మాట్లాడలేను. నైదర్ సుప్రియ నార్ నిహాలి కేమ్ టు స్కూల్. సుప్రియ గాని నిహాలి గాని బడికి రాలేదు. హీ కుడ్ నైదర్ రీడ్ నార్ రైటర్. అతడు అటు చదవలేడు, ఇటు రాయలేడు. షీ టేక్స్ నైదర్ కాఫీ నార్ టీ. ఆమె కాఫీ తీసుకోదు, టీ తీసుకోదు. ఐ ప్లే నైదర్ క్రికెట్ నార్ వాలీబాల్. నేను క్రికెట్ ఆడను, వాలీబాల్ ఆడను. రాహుల్ స్పీక్స్ నైదర్ తెలుగు నార్ తమిళ్. రాహుల్ తెలుగు మాట్లాడాడు, తమిళం మాట్లాడాడు. నైదర్ ఏ బారోవర్ నార్ ఏ లెండర్ బీ. అతడు అప్పు తీసుకునేవాడు కాదు, ఇచ్చేవాడు కాదు. ఐ కెన్ నైదర్ రీడ్ నార్ స్పీక్ ఉర్దూ. నేను ఉర్దూ చదవలేను, మాట్లాడలేను. నైదర్ సుప్రియ నార్ నిహాలి కేమ్ టు స్కూల్. సుప్రియ గాని నిహాలి గాని బడికి రాలేదు. హాయ్ ఫ్రెండ్స్, 100% మీరు మాట్లాడతారు. నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ ఈ వీడియోలో మనం నాట్ ఓన్లీ బట్ ఆల్సో గురించి తెలుసుకోబోతున్నాం. నాట్ ఓన్లీ బట్ ఆల్సో. నాట్ ఓన్లీ బట్ ఆల్సో అంటే తెలుగులో ఇదే కాదు, అది కూడా అని అర్థం. నాట్ ఓన్లీ బట్ ఆల్సోను ఏ సందర్భంలో ఉపయోగిస్తామంటే మనం రెండు పనులను అనగా దీంతో పాటు అది కూడా అని చెప్పే సందర్భంలో నాట్ ఓన్లీ బట్ ఆల్సోను ఉపయోగిస్తాము. నిహాలి విజిటెడ్ నాట్ ఓన్లీ ఆగ్రా బట్ ఆల్సో ఊటీ. నిహాలి ఆగ్రా మాత్రమే కాదు, ఊటీ కూడా వెళ్ళింది. హీ లాస్ట్ నాట్ ఓన్లీ హిజ్ టికెట్ బట్ హిజ్ లగేజ్ ఆల్సో. అతడు టికెట్ మాత్రమే కాదు, లగేజ్ కూడా పోగొట్టుకున్నాడు. రవీంద్రనాథ్ ఠాగూర్ ఈజ్ నాట్ ఓన్లీ ఎ పోయెట్ బట్ ఆల్సో ఎ పెయింటర్. రవీంద్రనాథ్ ఠాగూర్ రచయితనే కాదు, చిత్రకారుడు కూడాను. నాట్ ఓన్లీ హీ హెల్ప్డ్ ద పూర్ బట్ ఆల్సో హీ హెల్ప్డ్ అదర్స్. పేదవాళ్ళకు మాత్రమే కాకుండా అతడు అందరికీ సహాయం చేశాడు. నాట్ ఓన్లీ బట్ ఆల్సో. నాట్ ఓన్లీ బట్ ఆల్సో అంటే తెలుగులో ఇదే కాదు, అది కూడా అని అర్థం. నాట్ ఓన్లీ బట్ ఆల్సోను ఏ సందర్భంలో ఉపయోగిస్తామంటే
మనం రెండు పనులను అనగా దీంతో పాటు అది కూడా అని చెప్పే సందర్భంలో నాట్ ఓన్లీ బట్ ఆల్సోను ఉపయోగిస్తాము. నిహాలి విజిటెడ్ నాట్ ఓన్లీ ఆగ్రా బట్ ఆల్సో ఊటీ. నిహాలి ఆగ్రా మాత్రమే కాదు ఊటీ కూడా వెళ్ళింది. హీ లాస్ట్ నాట్ ఓన్లీ హిజ్ టికెట్ బట్ హిజ్ లగేజ్ ఆల్సో. అతడు టికెట్ మాత్రమే కాదు లగేజ్ కూడా పోగొట్టుకున్నాడు. రవీంద్రనాథ్ ఠాగూర్ ఈజ్ నాట్ ఓన్లీ ఎ పోయిట్ బట్ ఆల్సో ఎ పెయింటర్. రవీంద్రనాథ్ ఠాగూర్ రచయితనే కాదు చిత్రకారుడు కూడాను. నాట్ ఓన్లీ హీ హెల్ప్డ్ ద పూర్ బట్ ఆల్సో హీ హెల్ప్డ్ అదర్స్. పేదవాళ్ళకు మాత్రమే కాకుండా అతడు అందరికీ సహాయం చేశాడు. షీ ఈజ్ నాట్ ఓన్లీ మై మదర్ బట్ ఆల్సో మై గైడ్. ఆమె నా తల్లి మాత్రమే కాదు నా మార్గదర్శి కూడా. హీ ఈజ్ నాట్ ఓన్లీ హ్యాండ్సమ్ బట్ క్లెవర్ ఆల్సో. అతడు అందంగానూ ఉన్నాడు పైగా తెలివివంతుడు. హీ రైట్స్ నాట్ ఓన్లీ సాంగ్స్ బట్ ఆల్సో స్టోరీస్. అతడు పాటలే కాదు కథలు కూడా రాస్తాడు. షీ ఈజ్ నాట్ ఓన్లీ బ్యూటిఫుల్ బట్ ఆల్సో ఇంటెలిజెంట్. ఆమె అందమైనదే కాదు తెలివైనది కూడా. నాట్ ఓన్లీ రాజు బట్ మన్విక్ ఆల్సో గాట్ ఏ ప్రైజ్. రాజు మాత్రమే కాదు మన్విక్ కూడా బహుమతి పొందాడు. షీ ఈజ్ నాట్ ఓన్లీ మై మదర్ బట్ ఆల్సో మై గైడ్. ఆమె నా తల్లి మాత్రమే కాదు నా మార్గదర్శి కూడా. హీ ఈజ్ నాట్ ఓన్లీ హ్యాండ్సమ్ బట్ క్లెవర్ ఆల్సో. అతడు అందంగానూ ఉన్నాడు పైగా తెలివివంతుడు. హీ రైట్స్ నాట్ ఓన్లీ సాంగ్స్ బట్ ఆల్సో స్టోరీస్. అతడు పాటలే కాదు కథలు కూడా రాస్తాడు. షీ ఈజ్ నాట్ ఓన్లీ బ్యూటిఫుల్ బట్ ఆల్సో ఇంటెలిజెంట్. ఆమె అందమైనదే కాదు తెలివైనది కూడా. నాట్ ఓన్లీ రాజు బట్ మన్విక్ ఆల్సో గాట్ ఏ ప్రైజ్. రాజు మాత్రమే కాదు మన్విక్ కూడా బహుమతి పొందాడు. హాయ్ ఫ్రెండ్స్, 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం వెదర్ ఆర్ గురించి తెలుసుకోబోతున్నాం. వెదర్ ఆర్ అంటే అవునో కాదో అని అర్థం. వెదర్ ఆర్ను ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే సందేహంగా మాట్లాడుతున్న సందర్భంలో వస్తాడో రాడో, అవునో కాదో, ఉంటుందో లేదో ఇలాంటి వాటిని ఉపయోగించి చెప్పేటప్పుడు మనం వెదర్ ఆర్ను ఉపయోగిస్తాము. కెన్ యూ టెల్ మీ వెదర్ యూ క్యాన్ గో దేర్ ఆర్ నాట్. నీవు అక్కడికి వెళ్తున్నావో లేదో చెప్పగలవా. ఐఎమ్ గోయింగ్ వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్. నీకు ఇష్టమున్నా లేకపోయినా నేను వెళ్తున్నాను. ఐ క్యాంట్ సే వెదర్ షీ విల్ కమ్ ఆర్ నాట్. ఆమె వస్తుందో లేదో నేను చెప్పలేను. టెల్ మీ వెదర్ హీ విల్ రైట్ ద ఎగ్జామ్ ఆర్ నాట్. అతడు పరీక్ష రాస్తాడో లేదో నాకు చెప్పు. ఐ వాంట్ టు నో వెదర్ హీ ఈజ్ అట్ హోమ్ ఆర్ నాట్. అతడు ఇంటి వద్ద ఉన్నాడో లేదో నాకు తెలియాలి. ఇట్ ఈజ్ ఆల్ ద సేమ్ వెదర్ యు ఆర్ డైడ్ ఆర్ లైవ్. నీవు చచ్చినా బ్రతికినా ఒకటే. ఐ డోంట్ ఫీల్ వెదర్ యు పాస్ ఆర్ ఫెయిల్. నీవు పాస్ అయినా కాకపోయినా నేనేమనుకోను. వెదర్ ఆర్ అంటే అవునో కాదో అని అర్థం. వెదర్ ఆర్ను ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే సందేహంగా మాట్లాడుతున్న సందర్భంలో వస్తాడో రాడో, అవునో కాదో, ఉంటుందో లేదో ఇలాంటి వాటిని ఉపయోగించి చెప్పేటప్పుడు మనం వెదర్ ఆర్ను ఉపయోగిస్తాము. కెన్ యూ టెల్ మీ వెదర్ యూ క్యాన్ గో దేర్ ఆర్ నాట్.
నీవు అక్కడికి వెళ్తున్నావో లేదో చెప్పగలవా? ఐఎమ్ గోయింగ్ వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్. నీకు ఇష్టమున్నా లేకపోయినా నేను వెళ్తున్నాను. ఐ క్యాంట్ సే వెదర్ షీ విల్ కమ్ ఆర్ నాట్. ఆమె వస్తుందో లేదో నేను చెప్పలేను. టెల్ మీ వెదర్ హీ విల్ రైట్ ద ఎగ్జామ్ ఆర్ నాట్. అతడు పరీక్ష రాస్తాడో లేదో నాకు చెప్పు. ఐ వాంట్ టు నో వెదర్ హీ ఈజ్ అట్ హోమ్ ఆర్ నాట్. అతడు ఇంటి వద్ద ఉన్నాడో లేదో నాకు తెలియాలి. ఇట్ ఈజ్ ఆల్ ద సేమ్ వెదర్ యు ఆర్ డైడ్ ఆర్ లైవ్. నీవు చచ్చినా బ్రతికినా ఒకటే. ఐ డోంట్ ఫీల్ వెదర్ యు పాస్ ఆర్ ఫెయిల్. నీవు పాస్ అయినా కాకపోయినా నేనేమనుకోను. హాయ్ ఫ్రెండ్స్, 100% మీరు మాట్లాడతారు. నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం బోత్ అండ్ గురించి తెలుసుకోబోతున్నాం. బోత్ అండ్ అంటే రెండూను అని అర్థం. బోత్ అండ్ను ఏ సందర్భంలో ఉపయోగిస్తామంటే, ఒక వ్యక్తి రెండు వేర్వేరు అంశాలను రెండింటినీ కలిగి ఉన్నాడు అని చెప్పే సందర్భంలో మనం బోత్ అండ్ను ఉపయోగిస్తాము. బోత్ మన్విక్ అండ్ రాజు ప్లేడ్ ద పియానో. మన్విక్, రాజు ఇద్దరు పియానో వాయించారు. బోత్ మెన్ అండ్ ఉమెన్ వేర్ డ్రాఫ్టెడ్ ఇన్ టు ద ఆర్మీ. స్త్రీ పురుషులు ఇద్దరు ఆర్మీలో చేర్చుకోబడ్డారు. షీ ఈజ్ బోత్ ప్రెటీ అండ్ క్లెవర్. ఆమె అందమైనది, తెలివైనది. షీ ఈజ్ బోత్ కైండ్ అండ్ కంపాషనేట్. ఆమె దయగలది, ఇంకా జాలిగలది. ద ఓల్డ్ మ్యాన్ వాజ్ బోత్ బ్లైండ్ అండ్ డీఫ్. ఆ పెద్ద మనిషి చెవిటితో పాటు గుడ్డివాడు కూడా. బోత్ అండ్ అంటే రెండూను అని అర్థం. బోత్ అండ్ను ఏ సందర్భంలో ఉపయోగిస్తామంటే, ఒక వ్యక్తి రెండు వేర్వేరు అంశాలను రెండింటినీ కలిగి ఉన్నాడు అని చెప్పే సందర్భంలో మనం బోత్ అండ్ను ఉపయోగిస్తాము. బోత్ మన్విక్ అండ్ రాజు ప్లేడ్ ద పియానో. మన్విక్, రాజు ఇద్దరు పియానో వాయించారు. బోత్ మెన్ అండ్ ఉమెన్ వేర్ డ్రాఫ్టెడ్ ఇన్ టు ద ఆర్మీ. స్త్రీ పురుషులు ఇద్దరు ఆర్మీలో చేర్చుకోబడ్డారు. షీ ఈజ్ బోత్ ప్రెటీ అండ్ క్లెవర్. ఆమె అందమైనది, తెలివైనది. షీ ఈజ్ బోత్ కైండ్ అండ్ కంపాషనేట్. ఆమె దయగలది, ఇంకా జాలిగలది. ద ఓల్డ్ మ్యాన్ వాజ్ బోత్ బ్లైండ్ అండ్ డీఫ్. ఆ పెద్ద మనిషి చెవిటితో పాటు గుడ్డివాడు కూడా. హీ వాజ్ బోత్ ఫైండ్ అండ్ ఇంప్రెజెండ్. అతనికి జరిమానా, జైలు శిక్ష రెండూ విధించారు. వీ బోత్ లవ్ అండ్ హానర్ అవర్ ప్రెసిడెంట్. మేము మా అధ్యక్షుని ప్రేమిస్తాము, గౌరవిస్తాము. టాగోర్ వాజ్ బోత్ ఏ పోయెట్ అండ్ ఏ పెయింటర్. టాగోర్ కవి మాత్రమే కాదు, చిత్రకారుడు కూడా. బోత్ నిహాలి అండ్ సుప్రియ ఆర్ సిస్టర్స్. నిహాలి మరియు సుప్రియ ఇద్దరు అక్క చెల్లెళ్ళు. హీ వాజ్ బోత్ ఫైండ్ అండ్ ఇంప్రెజెండ్. అతనికి జరిమానా, జైలు శిక్ష రెండూ విధించారు. వీ బోత్ లవ్ అండ్ హానర్ అవర్ ప్రెసిడెంట్. మేము మా అధ్యక్షుని ప్రేమిస్తాము, గౌరవిస్తాము. టాగోర్ వాజ్ బోత్ ఏ పోయెట్ అండ్ ఏ పెయింటర్. టాగోర్ కవి మాత్రమే కాదు, చిత్రకారుడు కూడా. బోత్ నిహాలి అండ్ సుప్రియ ఆర్ సిస్టర్స్. నిహాలి మరియు సుప్రియ ఇద్దరు అక్క చెల్లెళ్ళు.